భూమిని ఉచితంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది తల్లి. అంతేకాదు తల్లి, ఇక్కడ చిల్లపల్లి గారు ఉన్నారు, ఆయన మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్. దశాబ్దాలుగా మనందరికి ఒక కళ ఉంది తల్లి, అది 100 పడకల ఆసుపత్రి. దశాబ్దాలుగా ఉన్న కళ. ప్రైవేట్ డాక్టర్లు వచ్చి నాకు చెప్పారు హాస్పిటల్ మీరు కట్టాలి అని చెప్పి. అమ్మ ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, 2వ క్యాబినెట్ మీటింగ్లో అప్రూవల్ తీసుకొచ్చాను. 13వ తారీఖు, ఏప్రిల్ 13వ తారీఖు దానికి శంకుస్థాపన కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఒకే ఒక సంవత్సరం 12 నెలల్లో ఆ పని పూర్తి చేసే బాధ్యత మటుకు చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు తల్లి. పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం. ఈరోజు పార్కులు, చెరువులు అభివృద్ధి చేస్తున్నాం. చేనేత సోదరులకి ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గర ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు, వాళ్ళ కోసం ఆనాడే చెప్పా జెమ్స్ జ్యువెలరీ పార్క్. అంటే బంగారం మన ఏమన్నా ఆభరణాలు ఏమన్నా డిజైన్ కానీ తయారీ కానీ అమ్మకాలు మొత్తం ఒక మంగళగిరి నియోజకవర్గంలో జరగాలి. మెరుగైన పని మన వాళ్ళకి తెలియాలి, స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పాను. దాన్ని కూడా స్వీకారం చుట్టాం తల్లి. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. నాది ఒకే లక్ష్యం, తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ హామీలు అయితే నేను ఇచ్చానో మంగళగిరి నియోజకవర్గంలో అది నిలబెట్టుకొని వస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను మళ్ళీ హామీ ఇస్తున్నా. మీరు ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో అది ముందలు తీసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ప్రతి మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటా, నిలబెట్టుకుంటా. నా లక్ష్యం ఒకటే, భారతదేశంలో నంబర్ 1 నియోజకవర్గం ఏదంటే ఆలోచిస్తే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం తెలుపుకుంటూ తల్లి మీరందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. మీ ఇంట్లో కొలతలు తీసినాక వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారు, అధికారులతో కలిసికట్టుగా వచ్చారు. మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు, ఒక బాటిల్ నీళ్ళు తాగలేదు తల్లి. స్వచ్ఛందంగా వచ్చి మీకు సేవ చేసాక వచ్చారు తల్లి. ఈరోజు 1000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి మీకు ప్రభుత్వం అందిస్తుంటే దాంట్లో ₹1 అవినీతి లేకుండా మేము చేశాం తల్లి. అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. అహర్నిశలు మీకోసం కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆనాడే చెప్పా, మీకు ఏ సమస్య ఉన్నా మా ఇంటి తలుపులు 24 గంటలు మీకు తెరుచుంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్.